పాస్పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అని గతంలో బాంబే హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు రామచంద్రరావు. ఇదే విషయాన్ని విదేశాంగ శాఖ వెల్లడిస్తే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. 2013 బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే పాస్పోర్ట్ ఈజ్ అ ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ సిటిజన్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఎందుకంటే దలాయి లామా కూడా ఎల్లో పాస్పోర్ట్ ఉంది మన ఇండియాది, బట్ దలాయి లామా ఈజ్ నాట్ అవర్ ఇండియన్ సిటిజన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ కెన్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ ఇండియా, బట్ హీ మే నాట్ బి ఇండియన్ సిటిజన్ అనే దాంట్లో 2013 బాంబే హైకోర్టు ఇచ్చింది. దిస్ కెనాట్ బి ఏ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ఎ సిటిజన్షిప్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. దీని మీద ఎంఈఏ చెప్తే మజ్లిస్ పార్టీ కానీ వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే వీళ్ళకి బీజేపీ కార్డు కావాలని చెప్పి మేము అడిగేది ఒకటే, రేపు జరగబోయేటటువంటి ఎస్ఐఆర్లో మీకు ఆధారాలు చూపెట్టిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లా 12 ఉన్నాయి. పాస్పోర్ట్ ఆల్సో వన్ ఆఫ్ ది దట్. పాస్పోర్ట్ మీరు తీసుకోవాలని ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. కానీ మజ్లిస్ పార్టీ ప్రజలకు తప్పు సమాచారం ఇస్తూ ఉన్నారు.